Hey guys, welcome to 180 days series of AI. Day 31 లో మనం పైథాన్ ఫంక్షన్స్ ఫర్ ఎంఎల్ గురించి మాట్లాడబోతున్నాము. అసలు మనం ఫంక్షన్స్ ఎందుకు యూజ్ చేస్తాము, జనరల్గా ఎందుకు యూజ్ చేస్తాము, కోడ్ రీయూజబిలిటీ కోసము, మేము దానికోసం ఎక్కువ యూజ్ చేస్తాము. అంటే అన్నిసార్లు రాయలేక, అంటే ఒకే కోడ్ ఎడిషన్ ఆఫ్ ద కోడ్ ఇప్పుడు 10 లైన్లు రాసి మళ్ళీ కింద 100th లైన్లో మళ్ళీ రాయడం కన్నా ఆల్రెడీ మనం పైన డిక్లేర్ చేసాము. అంటే ఫంక్షన్ని డిక్లేర్ చేసి అప్పుడు 100th లైన్లో ఫంక్షన్ని కాల్ చేస్తే అక్కడ మనకి ఏమవుతుంది, పైన ఏదైతే ఫంక్షన్ రాసామో దాని యొక్క ఆపరేషన్ అనేది కింద జరిగిపోతుంది. దీనికోసమే మనం ఫంక్షన్స్ అనేవి యూజ్ చేస్తాము. బట్ ఈ ఎంఎల్లో మోడల్ క్రియేట్ చేయడానికి మెయిన్గా యూజ్ చేసేదే పైథాన్ యొక్క ఫంక్షన్స్ అన్నమాట. ఇక్కడ సింపుల్గా ఎగ్జాంపుల్ తీసుకున్నాను, ఒక అంటే మీకు అందరికి సింపుల్గా అర్థం అవడం కోసం. సో మల్టిప్లికేషన్ బై 2. సో ఒక నంబర్ నేను తర్వాత పాస్ చేసుకున్నాను. సపోజ్ ఇది ఫర్ లెటర్స్ ఎగ్జాంపుల్, ఇది 10th లైన్లో ఉంది. నాకు దీని యొక్క రిజల్ట్ నాకు 50th లైన్లో కావాలంటే నేను 50th లైన్లో కావాలి అంటే నేను 50th లైన్లో ఇది రాసుకుంటాను అనమాట. ఇది ఒక్క లైన్ రాసుకుని ప్రింట్ చేసుకుంటా. అప్పుడు పైన ఎక్కడో రాసిన ఫంక్షన్ యొక్క వాల్యూస్ అన్ని అప్పుడు ఏమవుతుంది, 5 అనేది ఎక్స్లోకి వెళ్ళి ఇక్కడ మల్టిప్లై అయ్యి రిటర్న్ 10 అంటుంది. అంటే రిజల్ట్ మనకి ఏమొస్తుంది, 10 అని మనకి ప్రింట్ అవుతుంది అన్నమాట. సో ఇలా కోడ్ రీయూజబిలిటీ చేసుకోవడానికి మనం పైథాన్ ఫంక్షన్ అనేది మనం యూజ్ చేస్తాము. అండ్ దీంట్లో ఇంకోటి కూడా ఉంది, పైథాన్ యొక్క నార్మలైజేషన్. సో ఫంక్షన్లో మనం నార్మలైజేషన్ ఇదేం చేస్తుంది అంటే డేటాని 0 to 1 రేంజ్లోకి కన్వర్ట్ చేస్తుంది అన్నమాట. సో దీనివల్ల చాలా మనకి హెల్ప్ అనేది అవుతుంది వైల్ క్రియేటింగ్ అండ్ మోడల్ ఆర్ వైల్ ట్రైనింగ్ అండ్ మోడల్ అన్నమాట. సో మళ్ళీ రేపటి కాన్సెప్ట్లో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. ఫాలో కొట్టండి. టెక్ బాయ్ ముఖేష్.